పార్టీ పార్లమెంట్ అభ్యర్థుల ఎంపికలు సామాజిక న్యాయం అమలు చేసేందుకు అధిష్టానం మల్లగుల్లాలు పడుతోంది. ముఖ్యమంత్రి రేవంత్ ప్రతిపాదిస్తున్న జాబితాను చూసి అధిష్టానం అసహనాన్ని వ్యక్తం చేసిందనే టాక్. అభ్యర్థుల్లో ఎక్కువ మంది రెడ్లే ఉండడంతో ఇదేంటని నిలదీసిందట. గెలుపు గుర్రాలు కావాలంటే ఇలాగే ఉండాలని రేవంత్ నచ్చ చెప్పడానికి ప్రయత్నాలు చేస్తున్నారట. అయితే బీజేపీ ఇప్పటికి విడుదల చేసిన 9 స్థానాల్లో 5 బీసీలు ఉన్నారని, కాంగ్రెస్ అభ్యర్థులు కూడా సామాజిక న్యాయం కావాలని అధిష్టానం డిమాండ్ చేసిందని సమాచారం. కేవలం రేవంత్ తోనే కాకుండా రాష్ట్రంలోని ఇతర కాంగ్రెస్ నేతల నుంచి కూడా హైకమాండ్ ఫీడ్బ్యాక్ తీసుకుంటోందని టాక్. పార్లమెంట్ ఎన్నికల్లో తెలంగాణ నుంచి పోటీ చేసే కాంగ్రెస్ అభ్యర్థుల జాబితాను ఖరారు చేసే విషయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి అధిష్టానం ఆలోచనలకు మధ్య అంతరం ఏర్పడుతోంది. నియోజకవర్గాల వారీగా సమర్థులైన అభ్యర్థులంటూ రేవంత్ రెడ్డి అధిష్టానానికి జాబితా సమర్పించారు. అయితే ఆ జాబితాలో ఎక్కువ మంది రెడ్డి సామాజిక వర్గానికి చెందిన పేర్లే ఉండడంతో హైకమాండ్ అవాక్కైందట. తెలంగాణలో ఈసారి ఎక్కువ సీట్లు సాధించాలని చూస్తున్న బీజేపీ సామాజిక న్యాయం అమలు చేయాలనే పట్టుదలతో ఉంది. ఇప్పటికే ప్రకటించిన 9 సీట్లలో బీజేపీ 5 బీసీలకు అవకాశం ఇచ్చింది. కాంగ్రెస్ జాబితాలో కూడా 5 లేదంటే కనీసం 4 బీసీలు ఉండాల్సిందే అని అధిష్టానం సూచించిందట. దీంతో రేవంత్ తన ప్రాబబుల్స్ లో మార్పులు చేస్తున్నారని టాక్. మహబూబ్ నగర్ నుంచి వంశీచంద్ర రెడ్డి, చేవెళ్ల నుంచి పట్నం సునీతా మహేందర్ రెడ్డి, మల్కాజ్గిరి నుంచి కంచర్ల చంద్రశేఖర్ రెడ్డి లేదా మల్లారెడ్డి కొడుకు భద్రారెడ్డి, నల్గొండ నుంచి జానారెడ్డి, పటేల్ రమేష్ రెడ్డి, భువనగిరి నుంచి కోమటిరెడ్డి సూర్య పవన్ రెడ్డి లేదా చామల కిరణ్ కుమార్ రెడ్డి, ఖమ్మం నుంచి పొంగులేటి ప్రసాద్ రెడ్డి, నిజామాబాద్ నుంచి జీవన్ రెడ్డి, కరీంనగర్ నుంచి అలిగిరెడ్డి ప్రవీణ్ రెడ్డి పేర్లు రేవంత్ జాబితాలో ఉన్నాయి. తెలంగాణలో మొత్తం 17 స్థానాలుండగా హైదరాబాద్ను నామమాత్రమైన స్థానంగానే చూస్తున్నారు. అక్కడ ఓ ముస్లిం అభ్యర్థిని నిలబెట్టే అవకాశం ఉంది. ఇక మిగిలిన 16 స్థానాల్లో 3 ఎస్సీలకు 2 ఎస్టీలకు రిజర్వ్ చేయబడ్డాయి. దీంతో మిగిలిన జనరల్ స్థానాలు 11 మాత్రమే. ఈ 11 స్థానాల్లో 8 స్థానాల్లో రెడ్డి అభ్యర్థులను నిలబెట్టాలని రాష్ట్ర కాంగ్రెస్ ప్రతిపాదించింది. మెదక్, సికింద్రాబాద్, జహీరాబాద్ స్థానాలను మాత్రమే బీసీలకు కేటాయిస్తూ ప్రతిపాదించారు. మెదక్ నుంచి నీలం మధు, సికింద్రాబాద్ నుంచి బొంతు రామ్మోహన్, జహీరాబాద్ నుంచి సురేష్ షెట్కర్ పేర్లను ప్రతిపాదించారు. అయితే అధిష్టానం ఈ జాబితాపై అభ్యంతరాలు వ్యక్తం చేసింది. బీసీలకు మరిన్ని సీట్లు ఇవ్వాలని నిర్ణయించింది. ఇప్పటికే బీజేపీ 5 బీసీలకు టికెట్లు ఇచ్చి తాము బీసీల ఛాంపియన్ అని నిరూపించుకోవాలని చూస్తోంది. బీఆర్ఎస్ కూడా ఈసారి కనీసం 4 బీసీలకు టికెట్లిచ్చే అవకాశం ఉంది. ఈ పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీ సామాజిక న్యాయం అమలు చేయాలని కోరుకుంటుందట. అందుకే కేవలం రేవంత్ రెడ్డితో మాత్రమే కాకుండా రాష్ట్రానికి చెందిన ఇతర సీనియర్ నాయకులతో కూడా అధిష్టానం సంప్రదింపులు జరుపుతోందట. ఏ నియోజకవర్గంలో బీసీ నాయకులు పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నారనే విషయంపై ఆరా తీస్తున్నారట. అయితే రేవంత్ రెడ్డి మాత్రం గెలుపు గుర్రాలకి అవకాశం ఇవ్వాలని కోరుతున్నారట. తాను ఇతర కాంగ్రెస్ నాయకులందరినీ సంప్రదించి మాత్రమే జాబితా తయారు చేశామని చెప్పారట. బలహీనమైన అభ్యర్థులను బరిలో నిలిపితే గెలుపు అవకాశాలు సన్నగిల్లుతాయని తన వాదన వినిపించారట. రేవంత్ వాదన నిజమే అయినప్పటికీ సామాజిక న్యాయం అనే సూత్రానికి కాంగ్రెస్ కట్టుబడి ఉండాల్సిన అవసరాన్ని అధిష్టానం నొక్కి చెబుతోందట. ఇక ఎస్సీలకు రిజర్వ్ అయిన 3 సీట్లలో కనీసం 2 సీట్లు మాదిగ సామాజిక వర్గానికి, 2 ఎస్టీ సీట్లలో 1 ఆదివాసీలకు, 1 లంబాడీలకు కేటాయించాలని అధిష్టానం నిర్ణయించిందని ఢిల్లీ వర్గాలు చెబుతున్నాయి.